ఫ్రెండ్స్ ఈ రోజు మేమైతే మా ఇంట్లో పనస పిక్కల కూర అయితే వండుకొని తిన్నామన్నమాట। అయితే మీకు ఆశ్చర్యం అనిపించవచ్చు, పనస తొనలను అయితే తిన్నాము కానీ పనస పిక్కల కూర మేము ఎప్పుడు తినలేదని మీకు అనిపించవచ్చు। అయితే పనస పిక్కల కూర కూడా చాలా బాగుంటుందండి। పనస పిక్కల కూర ఎలా వండాలనేది మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను। మీరు కూడా వండుకొని తినడానికి అయితే ట్రై చేయండి। పనస పిక్కల కూర చాలా టేస్ట్గా ఉంటుందన్నమాట। మా ఏజెన్సీ ప్రాంతాల్లో దొరికే సహజ ఫలాల్లో ఈ పనస పళ్ళు కూడా ఒకటన్నమాట। ఈ పనస పళ్ళని లేతగా ఉన్నప్పుడు జింజి కూర వండుకుంటాము, అలాగే ముదిరినప్పుడు పనస తొనల కూరను వండుకుంటాము, పండిన తర్వాత పనస తొనలు తింటాము, అలాగే ఆ పండిన తొనల్లో నుంచి ఉన్న పనస పిక్కల్ని కూడా కూరలాగా వండుకుంటాం అన్నమాట। సో ఇప్పుడు మనం పనస పిక్కల కూర ఎలా వండుకోవాలో తెలుసుకుందాం। ముందుగా మనం మంచిగా ఉన్న పనస పిక్కల్ని ఏరుకోవాలంటే కుళ్ళిపోయినవి అలాంటి వాటిని పక్కన పెట్టేసి మంచి పనస పిక్కల్ని అయితే కూరకి ఉపయోగించాలన్నమాట। మనం పనస పిక్కల కూరని ఈ విధంగా మధ్యకి ముక్కలు చేసి కూడా వండుకోవచ్చు, లేదు అనుకుంటే దంచుకొని, అంటే ఇప్పుడు చూడండి నేను ఎలాగైతే ముక్కలు చేస్తున్నానో ఆ విధంగా ముక్కలు చేసి కూడా వండుకోవచ్చు। లేదు మీకు అంత ఓపిక లేదు అనుకుంటే పిక్కల్ని పిక్కల పరంగా వేసేసి కూడా వండుకోవచ్చు అనమాట। చూడండి నేను ఇప్పుడు దంచుతున్నాను, అలాగే ముక్కలు కూడా చేస్తున్నాను అన్నమాట। ఈ విధంగా ముక్కలు చేసి వాటిని పక్కన పెట్టుకోవాలి। ఫస్ట్ పక్కన పెట్టుకున్న తర్వాత మనం ఒక గిన్నెలో, చూడండి చిన్న గిన్నెలో వేడి నీళ్ళు కానీ లేదంటే చల్లని నీళ్ళు కానీ వేసి వాటిలో పిక్కలు వేసుకొని బాగా కడగాలన్నమాట। ఎందుకంటే మనం పిక్కలు కొట్టినప్పుడు కానీ కోసినప్పుడు కానీ మట్టి కానీ ఏదైనా అంటుకుని ఉండొచ్చు। సో దానికోసమని మనం వీటిని నీట్గా కడగాలన్నమాట। కడిగిన తర్వాత మనం ఈ నీళ్ళని మొత్తం పారబోసేయాలి। పారబోసేసి ఒక గిన్నెలో అయితే మనం తీసుకోవాల్సి ఉంటుందన్నమాట। ఈ విధంగా నేను కడాయిలో తీసుకుంటున్నాను, పిక్కల్ని బాగా నీట్గా కడిగేసి కడాయిలో తీసుకుంటున్నాను అన్నమాట। చూడండి ఎంత నీట్గా కడిగానో, మీరు కూడా వండుకోవాలంటే ఇలా నీట్గా కడిగేసి కడాయిలో పెట్టుకోండి। అలాగే అదే కడాయిలో ఒక 2 జగ్గులు నీళ్ళు పోసుకొని ఈ కడాయిలోని నీళ్లు పోసుకొని పనస పిక్కల్ని ఉడికించుకోవాలన్నమాట। ఎందుకంటే ముందుగా మనం పనస పిక్కల్ని ఉడికించుకుంటే కూర వండుకోవడానికి అనేది చాలా ఈజీగా ఉంటుంది। అంతేకాకుండా పనస పిక్కల్ని తాలింపులో వేసుకొని కూడా వండుకోవచ్చు, కాకపోతే కొద్దిగా టైం అనేది ఎక్కువగా తీసుకుంటుంది, అందువల్ల మనం ఉడికించుకోవాలన్నమాట। ఇలా స్టవ్ మీద పెట్టి కడాయిలోని కొద్దిగా ఉప్పు కూడా మిక్స్ చేసి వేసుకున్నాం అనుకోండి, పనస పిక్కలకి ఉప్పు కూడా పడుతుందన్నమాట। సో అవి ఉడికే లోపు మనం ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, అలాగే ఒక 2 టమాటాలని కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి। వేసుకోవాలనుకున్న వాళ్ళు జీలకర్ర, వెల్లుల్లి, కరివేపాకు, ధనియాల పొడి ఇవన్నీ వేసుకోవచ్చు, కానీ నేను మాత్రం సింపుల్గా చేసేసుకోవాలనే ఉద్దేశంతో ఏవి వేసుకోవట్లేదు। నేను కేవలం ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టమాటాలు మాత్రమే కోస్తున్నాను అన్నమాట। ఇవి కోసేసి మనం పక్కన పెట్టుకోవాలి। పక్కన పెట్టుకున్న తర్వాత మనం ఉడికిస్తున్న ఈ పిక్కలు ఏవైతే ఉన్నాయో వాటిని ఉడికాయా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట। చెక్ చేసుకొని ఉడికిన తర్వాత, అంటే మెత్తగా ఉడికిపోయినా పర్వాలేదు, లేదంటే కొద్దిగా ఉడికినా పర్వాలేదు, ఎందుకంటే మళ్ళీ మనం నీళ్లు పోసి వాటిని ఉడికిస్తాం తర్వాత తాలింపు వేసిన తర్వాత। సో అందుకని మనం ఉడికిపోయిన తర్వాత ఆ నీటిని, ఉడికినప్పుడు నీటిని వార్చేయాల్సి ఉంటుంది అన్నమాట। బయట తీసుకెళ్ళి వార్చేయాలి। వార్చేసిన తర్వాత మనం దీన్ని ఏం చేయాలంటే, ఆల్రెడీ మనం కట్ చేసి పక్కన పెట్టుకుని ఉల్లిపాయ ముక్కలు అవన్నీ ఉన్నాయి కదా, వాటి పక్కన తీసి పక్కన పెట్టుకోవాలన్నమాట। తీసి పక్కన పెట్టుకున్న తర్వాత వీటిని అదే కడాయిని కొద్దిగా కడిగి పెట్టేసి మళ్ళీ స్టవ్ మీద పెట్టేయాలి। పెట్టేసిన తర్వాత కడాయి కొద్దిగా వేడెక్కిన తర్వాత ఆయిల్ అనేది మనం పోసుకోవాల్సి ఉంటుందన్నమాట। ఈ ఆయిల్ అనేది మనం చాలా తక్కువ వేసుకుంటే మంచిది, ఎందుకంటే ఆయిల్ ఫుడ్ ఎక్కువగా తినకూడదు కాబట్టి జస్ట్ ఉల్లిపాయలు అవి వేగడం కోసం మాత్రమే మనం ఆయిల్ వేసుకోవాల్సి ఉంటుంది। ఆయిల్ కొద్దిగా వేడెక్కిన తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసుకొని వేపుకోవాల్సి ఉంటుంది। కొద్దిగా ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత, ఇప్పుడు చూడండి బాగా వేగిపోతున్నాయి కదా, బాగా వేగిన తర్వాత మనం కారం కొద్దిగా వేసుకోవాల్సి ఉంటుంది అన్నమాట। అది మీరు ఎక్కువ కారం తినే వాళ్ళైతే కొద్దిగా ఎక్కువ వేసుకోవచ్చు,
తక్కువ కారం తినేవారైతే కొద్దిగా తక్కువ వేసుకోవచ్చు. ఆ తర్వాత చిటికెడు పసుపు వేసుకోండి. పసుపు వేసుకొని మళ్ళీ కలపడం మొదలెట్టండి. మొత్తం కలిపేసిన తర్వాత మళ్ళీ కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. ఆల్రెడీ మనం పనసపిక్కలు ఉడకబెట్టేటప్పుడు ఉప్పు వేసుకున్నాం కాబట్టి కొద్దిగా ఉప్పు తక్కువ వేసుకోండి. ఆ తర్వాత అది బాగా కలిసిన తర్వాత టమాటా ముక్కలు కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని వేసుకోవాలన్నమాట. వీటిని బాగా అంటే పచ్చడిలాగా మగ్గనివ్వాలన్నమాట. బాగా మెత్తగా టమాటాలు ఉడికేదాకా బాగా ఉడికించేయాలి. ఉడికించేసిన తర్వాత మనం ఏం చేయాలంటే ఇప్పుడు మనం ఉడకబెట్టి పక్కన పెట్టుకున్న పనసపిక్కలు ఉన్నాయి కదా, వాటిని అందులో వేసేయాలన్నమాట. సేమ్ ఇది చాలా సింపుల్గా వండుకోవచ్చు పనసపిక్కల కూరని. ఇలా సింపుల్గా వండుకుంటే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అన్ని రకాల గరం మసాలాలు, ధనియాల పొడులు, బిర్యానీ మసాలాలు ఇవేమీ వేయక్కర్లేదు. ఓన్లీ కారం, ఉప్పు, పసుపు, వెల్లుల్లిపాయలు, కరివేపాకు అవన్నీ వేసుకోవచ్చు. వేసుకునే వాళ్ళు వేసుకుంటారు, లేని వాళ్ళు లేదనమాట. చూడండి ఇప్పుడు ముద్దలాగా ఎంత చక్కగా ఉడుకుతుంది కదా, ఇలాగే కూడా తినేయచ్చు. కాకపోతే కొంచెం ఎక్కువ మంది ఉన్నారనుకోండి కొద్దిగా పులుసులాగా చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. అలా ముద్దగా చేసుకునే వాళ్ళకి కూడా అలా కూడా తినేయచ్చు. అలా తినాలి అంటే సపరేట్గా చారు వండుకోవాలి. లేదు ఇలాగా దీన్నే పులుసులాగా వండేసుకుంటామంటే దీన్నే పులుసులాగా ఈ విధంగా వండేసుకోవాలన్నమాట. ఉప్పు, కారం, పసుపు పట్టేయా లేదనేది ఒకసారి టేస్ట్ చూసిన తర్వాత బాగా కొద్దిగా మరిగిన తర్వాత మనం స్టవ్ ఆపేసి గిన్నెని కింద దించేసుకొని ఇంకా వడ్డించుకొని తినేయటమే అనమాట. చూడండి చూడడానికి ఎంత బాగుందో, టేస్ట్ కూడా అంతే బాగుంటుంది. చాలా చాలా సింపుల్గా వండుకోవచ్చు. అలాగే మంచి హెల్తీ ఫుడ్ అనమాట. సహజ సిద్ధంగా పండిన పనసపళ్ళు కాబట్టి, వాటి నుంచి వచ్చిన పనసపిక్కలు కాబట్టి చాలా ఆరోగ్యకరంగా ఉంటాయి. మంచి మంచి పోషకాలు ఉంటాయి. సో మీరు మీ ఇండ్లలో కూడా మీకు వీలు కుదిరినప్పుడు పనసపిక్కల కూరని వండుకోవడానికి ప్రయత్నించండి. చాలా చాలా అద్భుతమైన రుచికరమైన భోజనాన్ని అయితే మీరు తినవచ్చు అనమాట. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చితే పనసపిక్కల కూర ఏ విధంగా చేసుకోవాలో మీకు మేము చెప్పిన విధానం నచ్చినట్టయితే ఈ వీడియోని ఒక లైక్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ని మీరు చూస్తున్నట్టయితే తప్పకుండా మర్చిపోకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు సెలవు. బై బై. సైన్ అవుట్ నౌ.